56-14 సారీ 42 ఉండండి. 56 మీ లెక్క, కూటమి లెక్క 56%. 42 శివపార్వతి గారు చెప్పినట్టు, శివపార్వతి గారు వైసీపీకి ఇచ్చింది 42%. వాసు గారు అంటే సభ్యులు అనిదా భావించకపోతే నేను 2 మాటలు చెప్తాను. శివపార్వతి గారు చెప్పిన లెక్క కూడా తప్పే, మన కలపాల గారు చెప్పిన లెక్క కూడా తప్పే. ఆంధ్రప్రదేశ్లో కాపులు 24% కాదు, ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి. 15% మాత్రమే. బలిజ అన్నీ కలిపి గ్రూప్ ఆఫ్ ది కాపు చెప్తున్నారు వాళ్ళు. ఎస్సీలలో 56 సామాజిక వర్గాలండి, బీసీలలో 136 కులాలండి, ఎస్టీఎల్లో 36 కులాలండి, రెడ్డిల్లో 8 కులాలండి, కమ్మల్లో కూడా 8 కులాలు, ఉప కులాలు చాలా ఉండి అన్నీ కలిపేసేసి కాపు మొత్తం సాలిడ్గా పడిపోయిందని చెప్పేసి అని కూడా కాపు వరకు పడిపోయింది తప్ప 25% లేదు. తర్వాత గత ఎన్నికల్లో 39% టీడీపీకి వచ్చినాయి, 51% వైసీపీకి వచ్చినాయి, 10 డిఫరెన్సు. తర్వాత జనసేన 6.5 మేము కలుపుకుంటున్నాం. ఇలా కలుపుకోటాలు కూడా కాదు, కలుపుకోటాలు గెలుపుకోటాలు ఏమి ఉండవు. ఏమన్నా ఆ లెక్కకు వస్తే వైసీపీకి 2019లో వచ్చిన ఎన్నికలు 51%. టోటల్గా తెలుగుదేశానికి వచ్చిన 39% ప్లస్ ఇతర పార్టీలకు వచ్చిన మొత్తం కలిపితే 49%, 2%. ఎప్పుడు కూడా ఎన్నికల్లో 2, 3, 4% మించేసి 10లో 14లో ఉండవు సార్. ఇవాళ ఇండియా టుడే కూడా చెప్పింది ఏంటంటే దాదాపుగా నీకు వైసీపీ పార్టీకి 77 ఇచ్చింది, వైసీపీకి 77 ఇచ్చింది. నేను ఇదే డిబేట్లో చాలాసార్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మీరు ఊదైతే ఏ పార్టీ అట్లా పోదండి. 151 స్థానాలు కలిగిన ఒక పార్టీ, ఒక కొత్త లీడరు, స్థానిక ఎన్నికల దగ్గర నుంచి అంచెలంచెలుగా కూర్చున్న దగ్గర నుంచి రాజకీయాన్ని అవపోసన పెట్టేసి ప్రతిపక్ష పార్టీలను చిందరమందర చేసుకుంటూ కొట్టుకుంటూ వాలంటరీ సిస్టమ్ పెట్టి ప్రత్యేక వ్యవస్థను పెట్టి వచ్చినోడు అంత ఈజీగా ఎందుకు పోతాడు? కాకపోతే ఆవిడకి ఏదో డౌట్ ఉంది, ఒకసారి క్లారిఫై చేసేయండి. చెప్పండి మేడం. ఏ సారిగా పడిపోదన్నారు. 30 ఏళ్ల చరిత్ర ఉండి సంస్థాగత నిర్మాణం ఉన్న టీడీపీ 23 ఓట్లకి పరిమితం అవ్వలేదా? దానికే చెప్తున్నాను, ఈ లెక్కలు కాదు. అక్కడ ప్రజలు ఒక ప్రధానమైన అంశం, ఇప్పుడు కర్నూలు సాగుకి శతకోటి శాపాలని ప్రజలు తన యొక్క జీవన నేపథ్యం నుంచి ఓటేస్తారండి. వాడు అలసట చెందాడా, సంతోషం చెందాడా, బాధపడ్డాడా, వాడు ఆనందపడ్డాడా? ఇందులో ఇప్పుడు రామారావు గారు 83లో రామారావు గారు గెలిచారు సార్, 85లో అత్యధిక మెజార్టీతో. 89 రామారావు గారు, ఎన్టీ రామారావు ఏ తప్పు చేసిండు, ఏ పాపం చేసిండు? కేసీఆర్ గారు ఎంత పెట్టాలా తెలంగాణకి? ఎందుకు ఓడిపోయిండు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయిండు? ఇప్పుడు ప్రజలు చూసే కోణం వేరు. కాపులందరూ కూడా అట్టే ఉంటారు, రెడ్డిలందరూ ఇట్టే ఉంటారు, కమ్మలందరూ ఇట్టే ఉంటారు. ప్రతి ఒడికి బొడ్డు కోసి పేరు పెట్టేసి మాది గలటు మాలలు ఇటు. దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్. అదొక రాష్ట్రమో ప్రజలు అన్ని అంశాలు చూస్తారు, మేము అదే చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారి యొక్క అదే వాళ్ళు చెప్పిన పద్ధతిలో ప్రభుత్వాన్ని మార్కులు వేసుకోవడం పద్ధతిలో వాళ్ళు చెప్తారులే, కానీ మాకు బావ ఒకటి ఉండవు. వాళ్ళు ఎగితే శ్రీకృష్ణ రాయబారంలో నాటకనాథులు, బావా ఎప్పుడు వచ్చితివి, ఎల్లరూ సుతులు సుట్టములు క్షేమమేనా, ఈ డైలాగే చెప్తుడు. తర్వాత ఏంది బావ అంటే చెప్పడే ఆయన. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన ఉపోద్ఘాతం వింటే 47 నుంచి అండి వంగవీటి రంగా హత్య దగ్గర నుంచి ఏది అంగన్వాడీ టీచర్లు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? కారం చెడు ఎప్పుడు జరిగింది, నీరు కొండ ఎప్పుడు జరిగింది, పదిన గొప్ప ఇదే పంచాయతీ. ఇప్పుడు వైసీపీ పరిపాలన ఏం చేసిందని రేపొద్దున కౌంటింగ్ పెట్టుకొని జయమా అపజయమా రేపు చెప్పండి అని అంటే ఇది కదా మీరు చెప్పాల్సింది. ఆఖరికి ఎంత అబద్ధం అంటే వేణుగోపాల్ గారు డాక్టర్ సుధాకర్ వ్యక్తిగత కారణాలతో చనిపోయిందని చెప్తున్నారు మీరు. డాక్టర్ సుధాకర్ వ్యక్తిగత కుటుంబ కారణాలతో చనిపోయాడా? ఇంతకంటే పాపం ఏమైనా ఉందండి? ఇంతకంటే పాపం వేణుగోపాల్ గారు డాక్టర్ సుధాకర్ వ్యక్తిగత కారణాలు కుటుంబ కారణాలతో చనిపోయాడా? నాకు ఒక మాట చెప్పండి, ఒక్క మాట చెప్పండి. మాస్క్ కలిగితే చనిపోయారా? పోలీసులు వేధిస్తే చనిపోయాడా? ఆయన ఉరేసుకొని చనిపోయాడా? ఇదన్నా గొడవలు పెట్టనుకున్నారా, కోడికెత్తనుకున్నారా? మీరు నాటకాలు ఆడటానికి ప్రతిదీ అబద్ధమేనా? ఒక్కరోజు అసలు నిజం మాట్లాడరా? వేణుగోపాల్ రెడ్డి గారు శాపం ఉందండి, మున్సిపల్ శాపం.
విజయవాడలో చంపినటువంటి కార్పొరేటర్ చంపినటువంటి తెలుగుదేశం కార్పొరేటర్ చంపినటువంటి వ్యక్తి వాణి అమ్మాయి చంపిందా వాళ్ళు చంపినారా? అవన్నీ నీకు ఎందుకు గుర్తురావు? ఇది మాత్రం ఎందుకు వస్తుంది? దీని విశ్లేషణ కూడా ఇప్పుడు వివేకానంద రెడ్డి కూడా మేమే చంపామా? వైఎస్ వివేకానంద రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా బాలకోట ప్రతిపక్షాలు చంపినా ఏంటి? మాట్లాడటానికి కూడా సార్ మనం ప్రజాస్వామిక వాదులు అండి. మీ రాజకీయాలు అసలు దేవుడు అంటే ఎవరండి దేవుడు? జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిలో మాట్లాడుతున్నారు తప్ప మీరే దేవుడిలో మాట్లాడుతున్నారు. నాకు సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడాలో రాష్ట్రం మన ఇద్దరమే మాట్లాడదాం. వాళ్ళు ఎవరు వద్దు, మన ఇద్దరమే కూర్చున్నాం. ఎప్పుడు కూర్చున్నావో చెప్పు, మాట్లాడదాం. ఐఎమ్ రెడీ, ఆల్వేస్ రెడీ సార్. రైట్, తప్పనిసరిగా మీ ఇద్దరికి ఆ అంశాల మీద మాట్లాడుకుందరు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ రెడ్డి గారు, బాలకోటయ్య గారు, శివపార్వతి గారు, రామ్ కుమార్ గారు, కలపల కిరణ్ కుమార్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, 56% 42%, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసమే జగన్మోహన్ రెడ్డి గారికి 20 నుంచి ఆయన ఎవరో కేకే అనే ఒక ఆయన చెప్పారు 14 వస్తాయట. బహుశా 14కి దించేస్తారేమో, మరి రేపు చూడాలి. అలాగే కేకే అనే ఆయన ఈ ఎలక్షన్స్కి ముందరే ఎందుకు మరి జనసేనాన్ని కలవలేదో, ఎందుకంటే 21 జనసేనకి ఇచ్చినప్పుడు ముందరే వెళ్ళి కలిసి ఉంటే ఇంకో 40 తీసుకునే అవకాశం ఉండేది. బహుశా నెక్స్ట్ టైంకి బెటర్ లక్ కేకే గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్